ఇప్పటికే అనుష్క ఒక స్టార్ హీరోయిన్ ని ఇంత బుడ్డోడు ముట్టుకున్నా అంటే ఏమంటారండి అది? అంటే నా ఇట్లా వెళ్ళి పట్టుకోమని చెప్పి వదిలేశారు నన్ను. పాకుడు ఇట్లా వెళ్తా కదా, అందరు ఫిక్స్ అవుతారు మాస్టర్ మాస్టర్. ఇంట్లో మీరు దొంగతనంకి వెళ్తారండి, వెళ్ళిన ఒక బెడ్రూమ్ మీద ఒక ఆంటీ పనుకొని ఉంటదండి. ఒక పాట అన్నా ఏదన్నా ఒకటి చిన్న పాట మీరు ఆగారు, మీరు మరి సిగ్గుపడకండి, అట్లాంటి పెట్టకండి ప్లీజ్. కొంచెం కాలు దింపుతారా నా ముందు? మన కాఫీ, మన గ్రీన్ టీ, కొంచెం స్టార్ బక్స్ నుంచి నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశానండి. అంటే ఇక్కడ ఉండదు, మీకు తెలియకపోవచ్చు. ఒప్పుకుంటున్నాను. సరే అండి, థ్యాంక్స్ అండి. మీరు స్టార్ట్ చేయండి, నేను మధ్యలో వస్తాను. ఓకేనా? It's a laughter storm, so hold your breath because you're about to lose it. This is breathless now, let the madness begin. మనం ఒక చీఫ్ గెస్ట్ పిలవబోతున్నాము. అతను ఎవరో ఏందో ఒక పెద్ద స్టార్. అతను మనల్ని కాంటాక్ట్ అయినారు. అతను మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. అతను అతను అడిగే క్వశ్చన్లు ఏందో మీరే చూడండి. అండి నమస్తే, బాగున్నారండి? బాగున్నారండి. నా పేరు అండి, చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీ ఛానల్ కి నేను కూడా రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. రఫ్ పేరేంటండి అంత విచిత్రంగా ఉంది? అంటే నాకు యూనిక్ ఉండడం అలవాటు అండి, అందుకే నేను యూనిక్ గా మా అని పెట్టుకున్నా. అవునండి, అర్థమైందండి. చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఇప్పుడు చెప్పేందుకు నాకు టైం లేదు. వచ్చిన పని చేయండి, మీరు ఎక్స్ట్రా అని మాట్లాడకండి. ఏం క్వశ్చన్ ఫటాఫట్ అడిగాను జల్దీ. అడుగుతున్నా ఆగండి, కొంచెం తొందరగా టైం నాకు చెప్పు. మీ పేరు ఏంటండి? ఇంకా తేడా ఉంది అది. మీ పేరు మా పెట్టుకున్నప్పుడు నా పేరు ఆ పెట్టుకున్న తప్పేం లేదు. అట్లా అంటారా అండి? మీరు చాలా ఓకే అండి, కానీ తగలబెట్టండి ఏదో. అరే ఆగండి, ఇప్పుడే వచ్చారు, అంత తొందరగా నాకు టైం లేదండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి నేను. మీరు ఇప్పుడే ఓకే అండి. మన కాఫీ, మన గ్రీన్ టీ, కొంచెం స్టార్ బక్స్ నుంచి ఇంటర్వ్యూ ఇచ్చేదే ఎక్కువ అండి. మీకు అవన్నీ ఏంటండి, మీరు ఇంటర్వ్యూ ఇచ్చేది ఎక్కువ, అదే బొక్క అవన్నీ ఏంటండి. ఈ స్టార్ పట్టుకుని అరే స్టార్ అయితే అండి బొక్క ఉండాలా వెళ్ళిపోవాలండి. ఎవరికైనా చూపించండి రా, ఇయ్యాలా డబ్బులు? వద్దులే అండి, మీరు ఇచ్చేది ఎందుకు కానీ, మీకు ఇంటర్వ్యూ చేసేది ఎక్కువ కానీ. మా అకౌంట్ ఫోన్ చేయమంటారా? ఇప్పుడు వద్దులే అండి, మీకు ఇచ్చేది అదొక్కటే ఎక్కువ కానీ, మీరు అవన్నీ మాట్లాడకనా కానీ తేడా కాదండి మీకు. ఆగండి, మీకు అవునండి, ఒక గెస్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఒక కాఫీ, నేను నార్మల్ కాఫీ ఇక్కడ తాగనండి, నేను ఓన్లీ స్టార్ బక్స్ అండి. నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చేదే ఎక్కువ అండి, మీరు పెద్ద స్టార్ గా వెళ్ళిపోతానండి. నేను కొంచెం వెయిట్ వెళ్ళిపోతాను. ఇచ్చేది ఎక్కువ అండి, మీరు ఇవన్నీ మాట్లాడకండి, మీరు ఇవన్నీ వేస్ట్ కాదు. కానీ అడిగే పాయింట్ ఫటాఫట్ అడుగుతున్నా కొంచెం కూల్ ఏంట్రా ఇది? మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేనా అండి? నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశానండి. అంటే ఇక్కడ ఉండదు, మీకు తెలియకపోవచ్చు. అండి మీకు మాకు తెలుసు, మొత్తం తెలుసు. కొంచెం కాలు దింపుతారా నా ముందు? నేను నీకేం ఉపకారం చేశాను రా అనేది ఉంటే అది మా ఇష్టం అండి. నేను గెస్ట్ అండి, మీరు హోస్ట్ ఇట్లా మాట్లాడదు. మేము అడిగిన క్వశ్చన్ మీకు చెప్పాలి అంతే అండి, మీకు అవన్నీ రైట్స్ మీకు. ఇప్పుడు మీరు అట్లా పెడితే గెస్ట్ ని కించపరిచినట్టు అవుతుంది. కానీ అండి, గెస్ట్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇయ్యారు, ఏం చేయరు, ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్తారు? మీ మాటలు మాట్లాడారు. ఓకే హాగారు, నాదే తప్పు, తప్పు నాది. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా అంటారా? మేము దాని గురించి మీరు చెప్పండి. అంటే మీరు హీరో అంటే నాకు వెంకటేష్ అంటే ఎక్కువ ఇష్టం అండి. మా ఫ్యాన్స్ కోసం. సారీ అండి, ప్లీజ్ మీ ఫ్యాన్స్ కోసం అండి, ఒక పాట అన్నా ఏదన్నా ఒకటి చిన్న పాట. మీరు ఆగారు, మీరు మరీ నన్ను ఇబ్బంది కొంచెం. సరే, ఇంకా ఏమి తప్పక ఇంకా మెరిసేటి జాబిలి నువ్వే, నా గుండెల చప్పుడు నువ్వే, ఓమై ఓమై. ఇది నేను చూడలే. ఏంది కామెంట్? ఫటాఫట్ అడిగండి కామెంట్. స్టార్ ఎలా అయ్యారండి? స్టార్ నేను పుట్టినప్పటి నుంచే స్టార్ అవుదాం అనుకున్నాను.